నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. ప్రార్థనా మందిరం విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదు, తనిఖీల కోసం పోలీసులు దౌర్జన్యం చేశారంటూ గూడూరు పాస్టర్ల సంఘం ఆరోపణ. వైసీపీ అధికారంలోకి రాబోతుందన్న మాజీ మంత్రి రావెల గెలుపు మాదేనంటూ ధీమా. శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా చిన్నకోట ఉత్సవం, పొగడ చెట్టు కింద ప్రత్యేక పూజల నిర్వహణ. తాడేపల్లిగూడెంలోని బీవీఆర్ కళాకేంద్రంలో 31 వరకు జాతీయ స్థాయి నృత్యోత్సవాలు జయప్రదం చేయాలంటూ నిర్వాహకులు బుద్దాల వెంకటరామారావు పిలుపు. తిరుపతి జిల్లా గూడూరు అరుంధతిపాలెంలో ఉన్న చర్చిలో గంజాయి ఉందనే తప్పుడు సమాచారం నమ్మి పోలీసులు వ్యవహరించిన తీరు సరిగా లేదని గూడూరు పాస్టర్స్ అండ్ లీడర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రభుదాస్ అన్నారు. గూడూరులోని టీడీపీ కార్యాలయంలో పాస్టర్స్ అండ్ లీడర్స్ అసోసియేషన్ సభ్యులు, టీడీపీ క్రిస్టియన్ సెల్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రభుదాస్ మాట్లాడుతూ గూడూరులోని అరుంధతిపాలెంలో ప్రార్థనా మందిరంలో గంజాయి ఉందనే అనుమానంతో పోలీసులు చర్చిని దౌర్జన్యంగా ఓపెన్ చేయించిన తీరు సరికాదన్నారు. ఈ సమావేశంలో ఇజ్రాయెల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. 1989 నుంచి నేను సేవకులుగా రాకముందు రాజకీయాల్లో ఉన్నాను. ఆ దినాల్లో ఎంతో మంది సేవకులు, మహానుభావులు అనేకమైన ప్రాంతాల్లో వచ్చి సువార్త ప్రకటించేవాళ్ళు. ఎవరు కూడా అడిగించినటువంటి దినాలు అనేటివి చాలా స్వల్పంగా ఉన్నాయి. 2019 నుంచి ఇప్పుడు వరకు చూస్తే ఇదే విధంగా దాడులు అనేటివి ప్రతి చర్చిల మీద జరుగుతూ ఉన్నాయి. క్రైస్తవులు అంటే మీకు ఎందుకు అంత సులభన? వాళ్ళు బ్యాక్వర్డ్ క్యాస్ట్ నుంచి వచ్చారు అంటే వాళ్ళు తక్కువ కులానికి చెందిన వాళ్ళనా, లేకపోతే వాళ్ళు ఏం మాట్లాడలేదన్నా, లేకపోతే వాళ్ళలో చదువుకున్న వాళ్ళు లేదన్నా, లేకపోతే వాళ్ళకి లా తెలియదన్నా, ఎందుకు నిమిత్తం మీరు ఇలా చేస్తున్నారు? ఒకవేళ ఎవరో చెప్పారు మీకు, అది రాంకాలు కావచ్చు, లేకపోతే మోస్తాగా మీకు చెప్పుండొచ్చు. అది పాస్టర్ గారు 37 సంవత్సరాలు గూడూరులో యెరూషలేము ప్రార్థనా మందిరము మరి ప్రారంభించి సేవ చేస్తున్నాడు. మరి అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఎన్నో విషయాలు ఉన్నాయి. ఒక దగ్గర కోసం పెట్టి మాట్లాడాలి. దౌర్జన్యంగా ఇలా వచ్చి చేయడం అనేది ఇది కరెక్ట్ కాదండి సార్. మీకు కాల్స్ వచ్చాయి, మాట్లాడండి. అంతేగాని ఒక పవిత్రమైనటువంటి దేవాలయంలోనికి ప్రవేశించి అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు? ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళడం లేదు. ఈనాడు ఎక్కడ పట్టినా చూస్తే మరి క్రైస్తవుల మీదకి దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. గూడూరు నియోజకవర్గం నుంచి మరి గూడూరు, చిలకూరు, కోట, వాకాడు, చిట్టమూరు ఈ మండలాల నుంచి సేవకురాలు అందరూ కూడా వచ్చి ఉన్నారు. మేమందరం కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం. మీదకి వచ్చినటువంటి పోలీసుల యొక్క నిరంకుశ దౌర్జన్యాన్ని మనమందరం కూడా ఒకసారి ఖండిద్దాము. పోలీసుల యొక్క నిరంకుశ వైఖరిని ఖండిద్దాం. పోలీసుల యొక్క నిరంకుశ వయసుని ఖండిద్దాం. పోలీసుల యొక్క నిరంకుశ వైఖరిని ఖండిద్దాం. సులభంగా కనిపిస్తున్నామా? రాని ముసుగులోంచి బయటికి రండి. బైబిల్ కానీ పక్కన పెడితే మీరు ఎవరు సాధు. గూడూరు నియోజకవర్గము ప్రశాంతంగా ఉంది. దీన్ని మరొక దమనకాండము చేయకూడదని మీకు మరొకసారి క్రిస్టియన్స్ అసోసియేషన్ తరఫున, క్రిస్టియన్ సెల్ తరఫున మేమందరం కూడా దీన్ని తెలియజేస్తున్నాము. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఈ ఎన్నికల్లో అంతిమ విజయం పేదలదే అని మాజీ మంత్రి వైసీపీ నేత రావెల కిషోర్ బాబు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ల పాలనలో పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగినట్లు తెలిపారు. కొంతమంది పెత్తందారులు ఈ రాష్ట్రాన్ని దోచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తే పేదలు తిప్పికొట్టారన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మరోసారి పేదల ప్రభుత్వం రాబోతుందన్నారు. 80% మంది పేదలు వైసీపీ వెంటే ఉన్నారని, అందుకే మళ్లీ భారీ మెజారిటీతో వైసీపీ అధికారంలోకి రాబోతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్లే భారీగా ఓట్లు నమోదయ్యాయన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు. ఇది మన నైతిక హక్కు. ఈ హక్కును పరిరక్షించడానికి కూడా మన వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లని చేర్పించారు. గతంలో లేని వారికి, అర్హులైనటువంటి వారికి కూడా ఈ పెరిగినటువంటి ఓటు శాతం ఏదైతే ఉందో ఇది కొత్త ఓట్లు నమోదు వల్ల అయినటువంటి ఓట్లు. ఇదేదో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అమెరికా నుంచి, రష్యా నుంచి, యుక్రెయిన్ నుంచి, రకరకాల దేశాల నుంచి, హైదరాబాద్, బెంగళూరు, మద్రాసు నుంచి జనమంతా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి పొలోమని విమానాల్లో, బస్సులు వేసుకుని, కారులో వచ్చారని చెప్పేసి ఒక ప్రచారం ఏదైతే జరుగుతుందో ఇది దుష్ప్రచారం. మరోసారి అబద్దాలను ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం. ఓటమిని అంగీకరించకుండా
దొడ్డిదారులు వెతుకుతూ చేసేటువంటి ప్రచారం పెరిగినటువంటి ఓటు శాతం ఏదైతే ఉందో ఇదంతా కూడా కొత్త ఓట్లు. వీరందరూ కూడా వైసీపీ పట్ల అనుకూలంగా వ్యవహరించి వేసినటువంటి ఓట్లు అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక సామాజిక వర్గాల వారిగా ఓట్ల శాతం చూస్తే మనం ఏ ఎస్సీలు అయితే వైసీపీ పార్టీకి పునాదులుగా ఉన్నారో, ఏ ఎస్సీ ఎస్టీలు అయితే వైసీపీ పార్టీని తమ పార్టీ అని చెప్పేసి సొంతం చేసుకున్నారో, ఏ ఎస్సీ ఎస్టీలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు అని చెప్పేసి, మా సంరక్షకుడు, మా పాలిట దైవం అని చెప్పేసి భావిస్తూ సంక్షేమ పథకాలు అనుభవించారో ఈ 5 ఏళ్లు, వాళ్ళ పోలింగ్ బూతుల్లో ఓట్లు దగ్గర ఓటు శాతం సామాజిక వర్గం పరంగా 89% ఉందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంత పెద్ద ఎత్తున 89% బలహీన వర్గాలు ఓట్లు వేశారంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మరొకసారి కొనసాగాలి. ఆయన ముఖ్యమంత్రిగా మరొకసారి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి. మా బతుకులు మారాలి, మా జీవితాల్లో వెలుగు కొనసాగాలి, మేము మా కాళ్ల మీద మేము నిలబడాలి, ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా సమాన అవకాశాలు పొందుకుని ఆత్మగౌరవంతో బతకాలనేటువంటి ఒక బలమైన కాంక్షతోటి 89% ఎస్సీ ఎస్టీలు పోలింగ్లలో ఓట్లు వేశారంటే ఇది వైసీపీకి ఘన విజయానికి తొలి మెట్టు అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎస్సీ ఓట్లు కూడా ఒక వర్గాన్ని, ఒక సామాజిక వర్గాన్ని కొల్లగొట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం విఫలమైంది, సఫలం కాలేదు. వర్గీకరణ అంశాన్ని మరొకసారి తెర మీద తీసుకొచ్చి ఎస్సీల్లో ఒక సామాజిక వర్గాన్ని వారి వైపు తిప్పుకోవాలని చేసినటువంటి ప్రయత్నం ఎవరు కూడా నమ్మలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నారు. అన్ని సామాజిక వర్గాలకు కూడా వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం వారికి పదవులు కానీ రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించారు అనేటువంటి విశ్వాసంతో ఇలాంటి ప్రచారాలు కూడా నమ్మలేదు ప్రజలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మేము ఎన్నోసార్లు ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు చేసే గోబెల ప్రచారాన్ని తిప్పికొట్టి ఇదంతా కూడా ఓట్ల కోసం ఆడేటువంటి నాటకంగా, ఇదంతా కూడా ఎన్నికల యుద్ధంలో దొడ్డిదారిన అబద్దాలు చెప్పి దొడ్డిదారిన మోసపూరితంగా రాజకీయ కుట్ర ద్వారా రాజకీయంలోకి అధికారంలోకి రావాలని చేసేటువంటి ప్రయత్నం అని చెప్పేసి కూడా ప్రజలు భావించి దాన్ని తిప్పికొట్టడం జరిగింది. ఇవాళ కళ్ళగంటా ఉన్నారు కూటమి. ఇదిగో మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజలందరూ భయపడిపోయి మాకు ఓట్లు వేశారు, ఉద్యోగస్తులందరూ కూడా మాకు ఓట్లు వేశారు. మరొకసారి ఈ రాష్ట్రం అభివృద్ధిలో సంక్షేమంలో దూసుకుపోవటానికి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని తెలియజేస్తూ ఓట్లు వేసినటువంటి బహుజనులందరికీ కూడా పార్టీ తరఫున నిండు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్ల చిన్నకోట ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. మొదట ఆలయంలోని అలంకార మండపం నుండి జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఉత్సవ మూర్తులను దేవస్థానంలోని పొగడ చెట్టు కింద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. అనంతరం పలు రకాల సుగంధ ద్రవ్యాలతో జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఉత్సవ మూర్తులను అభిషేకించి దీప ధూప నైవేద్యాలను సమర్పించారు.
హైదరాబాద్ మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. మల్కాజ్గిరిలోని తన ఆఫీసులో కార్పొరేటర్ ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆయన్ను బలవంతంగా లాక్కెళ్లి కారులో ఎక్కించారన్నారు. సీసీ ఫుటేజీని పరిశీలించామని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.